నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండలం తంగటంచ గ్రామంలో ఈ భూమి మీ హక్కు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తోందని తెలిపారు. రైతుల సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో సుమారు 920 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. జిల్లా ఉప అధ్యక్షురాలు ప్రసన్న లక్ష్మి, ఎంఆర్ఓ చంద్రశేఖర్, మండల అధికారి గోపికృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రోజు ఏరియల్ సర్వే ద్వారా చేశారు. ఆడ రైతులు ఎవరుంటారో తెలియదు, ఆ రైతుల పక్కలకి ఎక్కడి వరకు ఉంటావో తెలియదు, తోపు మాన్యాలు ఉండవు, గవర్నమెంట్ భూములు ఉండవు, ఇనాం భూములు, అన్ని రకరకాల ఎప్పుడైతే మనము చూడనటువంటి అన్ని సమస్యలన్నీ కూడా ఈ రెవెన్యూ సమస్యలు అన్ని కూడా రీసర్వే ద్వారా మొదలైనవి. అయితే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నల్ల చట్టాన్ని రద్దు చేసిన తర్వాత ఈ రీసర్వేను ప్రజలకు ఏ విధంగా అయితే మనకు మంచి జరుగుతుంది, ప్రజలకు అందరికీ కూడా చుట్టుపక్కల మనం ఏ గ్రామం అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ గ్రామంలో సర్వే జరిగేటప్పుడు ఆ గ్రామ రైతాంగానికి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి అందరికి తెలియపరిచి చేస్తే రైతులందరూ కూడా సర్దుకుంటారు, అందరూ బాగుపడుతుంది. ఎందుకంటే ఇంకా రాష్ట్రంలో పట్టదార పాస్బుక్లు వస్తాయో లేదో తెలియని పరిస్థితి ఆనాడు. మరి అటువంటి దానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జాయింట్ ఎల్పీ నంబర్లు సమస్యలు ఏదైనా ఉంటే కూడా రైతులను కూర్చోబెట్టుకుని మధ్యవర్తిత్వం ద్వారా నడుపుకొని ఆ సమస్యను పరిష్కారం చేసుకుని పట్టదార పాస్బుక్స్ అన్ని కూడా ఇష్యూ చేసుకుంటూ పోతున్నాం. ఈ రోజు మీ మండలానికి వచ్చేసరికి దాదాపు 5 గ్రామాలు కూడా కంప్లీట్ చేశాం. త్వరలోనే అన్ని కూడా మిగిలినటువంటి గ్రామాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే రైతాంగం ఇప్పటికే క్రయ విక్రయాలు లేక వ్యవసాయాలకు ఒక పక్క వ్యవసాయ పనులు, ఓ పక్క ఈ పనుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎవరు ఎక్కడికి తిరగాల్సినటువంటి అవసరం లేదు. మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లోనే విలేజ్ సర్వేర్ ఉంటాడు, మండల సర్వేర్ ఉంటారు. ఎప్పటికప్పుడు